ఛానల్‌కైతే సెక్యూరిటీ స్వాగతం. మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టయితే 2 వీడియోల్లో కూడాని గప్పి స్ట్రెయిన్ అనేది తీసుకొచ్చానని చెప్పాను కదా! అందులో శాంటా క్లాస్ మిగిలింది. అందులో మళ్ళాని ఇంకొక స్ట్రెయిన్ అయితే మొత్తం ఎగిరిపోయింది. తర్వాత అయితే ఫీమేల్ మిగిలింది. మేల్ అనేది పోయిందని చెప్పాను కదా! సో, ఏమైందంటే ఫస్ట్ అయితే ఎవరికి ఇవ్వనన్నాను. మా ఫ్రెండ్స్‌కి మాత్రమే ఇచ్చుకుంటా అన్నాను. సో, అలాంటప్పుడు మా ఫ్రెండ్స్ తిరిగి నా మీద సెటైరేసారు ఇవ్వనందుకు. ఏమైందంటే మనకు తెలిసిందే కదా! ఈ యొక్క శాంటా క్లాస్ బేబీస్ పుట్టినప్పుడు అన్నీ కూడా ఫీమేల్సే పుట్టాయి. ఎక్కడ కూడా మేల్ అనేదే పుట్టలేదు. నాకర్థం కానిదేంటంటే నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పాను, "ఇవ్వలేనురా ఇలాగ మేల్ పుట్టలేదంటే." తిరిగి నా మీదే తప్పు, నువ్వు పెంచడం రాకపోవడం వల్లే మేల్స్ పుట్టలేదని చెప్పి నన్నంటున్నారు. నాకెంత కోపమొచ్చిందో తెలుసా? సరే అందుకులే ఎందుకులే అని చెప్పి పక్కన పడేసాను. సో, తర్వాత మీకైతే చిన్నగా ఇంట్రో ఇచ్చాను కదా! జంబో సైజు గప్పీస్ అయితే తీసుకొచ్చానని. బాగా జంబో సైజ్ బాగా పెద్దయని. అవైతే చాలా చక్కగా టేక్ కేర్ తీసుకోవడం వల్ల మనమైతే బేబీస్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు మేలు, ఫీమేలు. தளபதி தளபதி ஜென் ஜென் தளபதி ఇంకా మా సబ్స్క్రైబర్స్ అయితే పండగ. సో, దానికంటే ముందు ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఏంటంటే గప్పీని బ్రీడింగ్ చేసేటప్పుడు చేసుకోవాల్సిన జాగ్రత్తలేటి? సో, ఫస్ట్ మనం రిమూవ్ చేయాల్సింది మేలు. అర్థమైందా? మేల్ అనేది రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఫీమేల్‌కి చాలా స్ట్రెస్ తీసుకొస్తుంది. అండ్ దాంతో పాటుగానే దీన్ని డైరెక్ట్‌గా వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను నేను. కానీ తీసిన ప్రతిసారి మిస్ అయిపోయాను. చూడొచ్చు. ఇదిగో ఇప్పుడే పెట్టిందన్నమాట. కొన్ని సెకండ్లు లేట్ చేశాను అంతే పెట్టేసింది. అండ్ అంతే బ్రీడింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ స్టెప్స్ అనేది ఫాలో చేయండి. ఏంటంటే ఫీమేల్ అనేది పిల్లలు పెట్టేటప్పుడు దాని పక్కనే ఉండండి. ఒకవేళ తినేయడం గట్రా చేస్తూ ఉంటే ఒక బ్యారియర్ గానీ, ఒక బ్రీడింగ్ బాక్స్ గానీ పెట్టుకోండి. అంతే చాలు ఇంకేం అక్కర్లేదు. అండ్ మీకు కొత్త మెంబర్‌నైతే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అదే మన ఫీమేల్ ఫ్లవరాన్. మన హాబీలోకి మొదటిసారి ఫ్లవరాన్ అయితే తీసుకొచ్చాను. అంటే నాకిది మూడోసారి. గానీ ఫస్ట్ టైమ్ ఫీమేల్ తేవడం మాట ఇంత మంచిది. సో, ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. నేనిస్తాను. నేనేమి అనుకోను. ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి ఫీమేల్‌ని బ్రీడింగ్ కానీయకుండా నా దగ్గరే పెట్టి నాశనం చేసుకోవడం నాకే ఇష్టం లేదు. సో, ఎవరికైనా బ్రీడింగ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. మన కాకినాడ ప్రతాప్ నగర్‌కొచ్చి తీసుకోవచ్చు. సో, ఇక్కడ మన బేబీ పెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది ఫీమేల్. దానివల్ల అందాక ఈ ఫ్లవర్ అంతా ఆడుకుంటున్నాను నేను. సో, అలా ఆడుకుంటూ, ఆడుకుంటూ చాలా వరకు బేబీస్ పెట్టిన ఈ యొక్క ఫుటేజ్‌నైతే తీసేసాను. సో, చూడండి ఎంత క్యూట్‌గా లోపల కూర్చుందిది. సో, అలా మంచిగా ఆడుకుంటున్నాననమాట. అది అలా పెట్టేంత వరకు అలా అక్కడే కూర్చొని. సో, అలా గమనిస్తూ ఉండాలండి. ఇక్కడ చూసినట్టయితే కంప్లెయింట్ ఏంటంటే మనకిప్పుడు పెద్ద సమస్య. ఈ ఫీమేల్ గప్పి చాలా చిరాకు తెప్పిస్తుంది నాకు. ఎందుకంటే నేను అరగంట సేపు నుంచి కూర్చున్నాను గానీ, ఒక్క వీడియో తీయలేకపోయాను. అది డైరెక్ట్‌గా పిల్లలు పెట్టడం. ఇక్కడ కనబడుతుంది కదా! మీరు దాని అబ్డామినల్ దగ్గర దగ్గర చూసుకున్నట్టయితే, పిల్ల టెయిల్ అనేది బయటకొస్తుంది గానీ, బుర్రకాయ మాత్రం లోపల ఉండిపోయింది. అలా ఒక అరగంట సేపు ఆ బిడ్డని ఓ పక్క కనకుండా, లోపల పెట్టకుండా అలాగే వదిలేసింది. చాలా చిరాకు తెప్పించింది. నాకైతే ఇది. బేబీ ఉంటదా? చచ్చిపోద్దా? అన్నట్టుగా అనిపించింది. మీరు చూసుకోవచ్చు దాని తోక అనేది బయట ఉంది గానీ, హెడ్ మాత్రం దాని కడుపులోనే ఉంది. చాలా చిరాకనిపించింది అసల. సరేలే ఓ అరగంట సేపు కూర్చుందాం అని చెప్పి అలా కూర్చొని అరగంట గడిచిపోయింది. సరేలే పెట్టింది డైరెక్ట్ వీడియో తీద్దాంరా అని చెప్పి అలాగ అక్కడే కదలకుండా అలా నా పనులన్నీ మానుకుని కూర్చుంటే తీసానా అంటే లేదు. అది కూడా మిస్ అయిపోయింది ఆఖరికి. చూడండి. Oh shit, man! Oh shit! Not. Oh. ఓహ్! ఓహ్! కరెక్ట్‌గా నేను కెమెరా క్లిక్ చేసేలోపుకి వచ్చేసిందది బయటికి. కాంట మీద చూడొచ్చు నల్ల డార్ అయితే కనపడుతుంది గదా! ఇప్పటి వరకు మహానుభావుడు అటు రాలేక, బయట ఉండలేక ఉండిపోయాడు. ఇక చిరాకొచ్చి వీడియో తీయడం మానేశాను. ఇది పొద్దున్న వీడియో మాట. ఈరోజు పొద్దున్న వీడియో. సో, ఫీమేల్‌నయితే పక్కనయితే పెట్టేశాను. ఎందుకంటే అది ఇంక పిల్లలు పెట్టడం ఆగిందని అనుకున్నాను. పొద్దున చూస్తే ఇగో ఇందులో అయితే ఒక 10 పిల్లల వరకు దొరికినాయి మాట. వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఇంకో 10 దొరికినియి. ఇంకా అటు కాక, ఇటు కాక ఏం చేద్దాం అని తెలిసి ఇంకా మొత్తం బేబీస్ అన్నిటిని కూడా ఒక ట్యాంక్‌లోకైతే షిఫ్ట్ అనేది చేసుకున్నాను. అండ్ మొత్తం అన్నీ కూడా మార్చుకున్నాను. అండ్ మన ఫ్లవరాన్ కూడాని బోలెడు బేబీస్ పుట్టినాయి. నాకు కొన్ని బేబీస్ ఇయి నేను తింటానంటుంది. దాని విషయం దాన్ని వదిలేయండి. దానికేం తెలుసులే చిన్నపిల్ల. అండ్ మన దగ్గర చాలా బేబీస్ ఉన్నాయి ఇప్పుడు. ఈ శాంటా క్లాస్ బేబీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు సెమీ అడల్ట్ స్టేజ్‌కి కూడా రాలేదివి. ఇంకా జువెనైల్సే.
అండ్ మన దగ్గర ఈ సింగిల్ మదర్ అయితే పెట్టింది. చాలా మహానుభావురాలు. 3 ఏతలకి అన్నది ఏకంగానే మేలు లేకుండానే. ఇదిగోండి మన మెటల్ బ్లూ లేస్ అండ్ మెటల్ బ్లూ లేస్ సెకండ్ జనరేషన్. సారీ సెకండ్ లీటర్ మాట. జనరేషన్ కాదు, లీటర్ అంటారు దాన్ని. అండ్ ఇది ఒక మన దగ్గర ఇప్పుడు మెటల్ బ్లూ లేస్ పిల్లలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక 6 ఉన్నాయి, ఇందులో ఒక 20 పైన ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. దాంతో పాటు కానీ ఇప్పుడు జంబో అయితే పిల్లలు అనేది పెట్టింది. చాలా పిల్లలు పెట్టింది. చాలా హ్యాపీగా అయితే ఉంది. మీరు నన్ను అడగచ్చు, ఒక మంచి మేల్ కొనేసి బ్రీడింగ్ చేయొచ్చు కదా ఫ్లవర్ అంది. ఏమీ పెద్ద అది అవదమ్మా. ఎందుకంటే ఫ్లవర్ అండ్ బ్రీడింగ్ అనేది చాలా కష్టంతో కూడింది. అది ప్రొఫెషనల్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలి. మన ఫామ్ అండ్ బేబీసే ఇప్పుడు నాకేదో పెద్ద నర్సరీ యూనిట్లో ఉన్నట్టుంది. సో వచ్చే వీడియోలో ఈ యొక్క పిల్లలన్నింటిలో కూడా ఎలా పెంచాలనే వీడియోస్ చెప్తాను. మిస్ ఇక్కడికి విచేసిన ఆడియన్స్ అందరికీ మా నమస్కారం. వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి సార్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం ఈ ఛానల్ క్రియేటర్ మీకోసం ఎంతో కష్టపడుతున్నాడు కాబట్టి సపోర్ట్ చేయండి.